కడియం మండలంలో 8.50 కోట్ల వ్యయంతో పంచాయతీ రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కడియంల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేమగిరిలో 80 లక్షలతో డ్రైనేజ్ పనులు, దామిరెడ్డిపల్లెలో 1.5 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. కడియం వేమగిరి రహదారి అభివృద్ధికి 1.90 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. వేగంగా పనులు ఎందుకంటే సీజన్ ఇది మళ్ళా ఎండాకాలం అయ్యే లోపల ఇది పైకి రావాలి, పైకి వెళ్ళిపోవాలి. పూర్తిగా మెరకలు కూడా వేసుకుని నేను ఏమన్నానంటే ఫౌండేషన్ అన్నీ అయిపోయి రోడ్ లెవెల్కి వచ్చిన తర్వాత చెప్పండి, ఫిల్లింగ్ చేసే ఏర్పాటు నేను చేస్తానని చెప్పాను. దాన్ని ఎలా చేయాలో దాన్ని కూడా వర్కౌట్ చేస్తాం. సిఎస్ఆర్ గ్రాంట్ ఏదో వర్కౌట్ చేసుకొని దీన్ని కూడా కంప్లీట్ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విద్యా వైద్య రంగాల మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ. ఎందుకంటే వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నాం. ప్రాథమిక వైద్య రంగంలో కూడా సమూలమైన మార్పులు తేవాలి. మొన్నటి దాకా మందులు ఉండేవి కాదు, ఇవాళ మందులు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా హాస్పిటల్స్ అన్ని తనిఖీ చేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్లో కూడా మందులు సకాలంలో ఉంటుంది, అన్ని రకాల మందులు వస్తూ ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. అందరినీ కూడా ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏమన్నా నిధులు ఆయన ఇస్తూ ఉన్నాడు. నా వరకు నేను 3 కోట్ల రూపాయలు తెచ్చాను. ఇప్పటికే ఈ సంవత్సరం 3 మాసాల లోపలే 3 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ముఖ్యంగా కడియం మండలం బాగా వాడుకుంటున్నారు. రాజమండ్రి టౌన్లో కంటే కడియం మండలంలో ఎక్కువ వాడుకుంటున్నారు. ఎవరైతే పేదలు ఉన్నారో ఆరోగ్య ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సాయం చేసిన కోసం ముఖ్యమంత్రి సాయం. ఈ పాటికి కొంత పునాదులు కూడా అయిపోయింది. అందుకని అన్నాను మా ప్రసాద్ గారు గొడవ చేస్తామంటే మొదలెడదాం, మనమే ఓపెనింగ్ మంత్రిగాని తీసుకొద్దాం అని చెప్పాను. అందువల్ల ఇవాళ 1,94,00,000 రూపాయలతో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.